నువ్వు దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక చేసేదేం లేదు. ప్రపంచ కప్లో అరటిపళ్ళు మోయాల్సిందే. టీ20 ప్రపంచ కప్ 2026 ఆరంభానికి వారం రోజుల కంటే తక్కువ సమయమే ఉంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచ కప్ ఆరంభం కానుంది. ఈసారి ప్రపంచ కప్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. భారత జట్టు గ్రూప్ ఏలో ఉంది. ఇదే గ్రూప్లో పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ఇక ఈ ప్రపంచ కప్లో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఛాంపియన్గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ ఫార్మాట్లో టీమిండియా సూపర్ ఫామ్లో ఉంది. గౌతమ్ గంభీర్ కోచ్గా మారిన తర్వాత టీ20లో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు కివీస్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టు రెచ్చిపోయి ఆడింది. అవకాశం దక్కిన ప్రతి ప్లేయర్ కూడా రెచ్చిపోయారు. అయితే ఒక ప్లేయర్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. కివీస్తో జరిగిన టీ20 సిరీస్లో సంజూ శాంసన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 5 మ్యాచ్ల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. చివరి టీ20 తిరువనంతపురం వేదికగా జరిగింది. సొంత ఫ్యాన్స్ ముందు సంజూ రెచ్చిపోతాడని అనుకుంటే 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక భారత్ బ్యాటింగ్ అనంతరం సంజూ శాంసన్ గ్లవ్స్ వేసుకొని కీపింగ్కు రెడీ అయితే గంభీర్ అతడిని వెనక్కి పిలిచి ఇషాన్ కిషాన్ చేత కీపింగ్ చేయించాడు. ఇదొక్కటి చాలు టీ20 ప్రపంచ కప్లో సంజూ శాంసన్ ప్లేయింగ్ ఏ లెవెల్లో ఉండాలని చెప్పడానికి. అయితే ఇదంతా కూడా సంజూ శాంసన్ చేజేతులా చేసుకున్నదే. కొన్నేళ్లుగా ఆడుతున్నా ఎప్పుడూ నిలకడగా ఆడింది లేదు. బాగా ఆడుతున్న సమయంలో టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టడమో, అవకాశం ఇచ్చిన సమయంలో సంజూ విఫలం అవ్వడమో జరుగుతూ వస్తున్నాయి. గిల్ కారణంగా సంజూ తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ అవకాశం వచ్చినా దారుణంగా విఫలమయ్యాడు. ఒక రకంగా సంజూ శాంసన్ను దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. టీ20 ప్రపంచ కప్లో మనోడు ప్లేయర్లకు డ్రింక్స్, అరటిపళ్ళు మోయాల్సిందే తప్ప ఆడేది కష్టమే. టీ20 ప్రపంచ కప్ తర్వాత సంజూ శాంసన్ మళ్లీ టీమిండియాకు ఎంపికయ్యేది కష్టమే. ఇక 2 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఎంపికైన ఇషాన్ కిషాన్ మాత్రం కివీస్తో జరిగిన టీ20 సిరీస్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. అవకాశం వచ్చిన 4 మ్యాచ్ల్లో 3 రెచ్చిపోయాడు. చివరి టీ20లో ఏకంగా శతకం బాదాడు. దాంతో అతడే టీ20 ప్రపంచ కప్లో ఓపెనర్గా ఆడనున్నాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.